రెడ్ శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వినితాపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు చెన్నైలో హత్య కేసు నమోదవడంతో సభ్యత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జనసేన అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. వినిత వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలోని ఓ మురికి కాలువలో శవమై కనిపించాడు. ఆ పరిధిలోని మింట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇలా ఉండగా చనిపోయిన రాయుడుకు తమకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితమే వినిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు విచారణలో తేలింది. రెడ్ శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వినితాపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు చెన్నైలో హత్య కేసు నమోదవడంతో సభ్యత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జనసేన అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ వర్మ ఉన్నారు. వర్మ, అప్డేట్స్ ఏంటి కంప్లీట్ గా? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వినుత సంబంధించి హత్య కేసులో ఆమె ప్రస్తుతం నిందితురాలుగా నమోదవడంతో ఆమె పైన పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటైతే వేయటం జరిగింది. 8వ తేదీ, ఈ నెల 8వ తేదీన చెన్నైలోని కోనం నది సమీపంలో ఒక యువకుని మృతదేహం పడింది. అయితే అతను పోలీసుల విచారణలో అతను శ్రీకాళహస్తి జనసేన ఏదైతే నాయకురాలు ఉన్నారో ఆమెకు మాజీ పిఏగా మాజీ డ్రైవర్ గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడుగా గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో నిందితురాలుగా జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వినుతతో పాటు ఆమె భర్త చంద్రమౌళి, మరో 3 నిందితులు, అంటే మొత్తం 5 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం వారిని అయితే విచారణ చేస్తున్నారు. దీనిపైన అధికారికంగా జనసేన ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. గత కొంతకాలంగా వినుత ఆమె భర్త కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, ఆమె పైన ప్రస్తుతం హత్య కేసు కూడా ఉండడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కూడా జనసేన నేత అజయ్ కుమార్ పేరుతో ఒక పార్టీ అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే తిరుపతిలోని జనసేన కార్యాలయంలో కూడా జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అలాగే పట్టణ అధ్యక్షుడు, అలాగే ఇతర నాయకులందరూ కూడా దీనిపైన రాజారెడ్డి, ఇతర నాయకులంతా కూడా ఓ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మనతో పాటు రాజారెడ్డి ఉన్నారు, ఆయన తిరుపతి పట్టణ అధ్యక్షుడుగా ఉన్నారు. అసలు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఆయనతో తెలుసుకుందాం. చెప్పండి, మీ నాయకురాలు ఎవరైతే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాళహస్తికి చెందిన నాయకురాల పైన ప్రస్తుతం వేటు పడింది, దీనికి సంబంధించి పార్టీ ఆమె పైన కాసేపటి క్రితం వేటు వేసినట్లుగా తెలుస్తోంది. మిగతా ఏముంది, దీనికి సంబంధించి పార్టీ ఎలా చూస్తోంది? గత నెల రోజులుగా కూడా తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ వినిత గారి ప్రవర్తనలు అవన్నీ కూడా సరిగ్గా లేని వల్ల నెల రోజులుగా కూడా పార్టీ వినిత గారిని దూరంగానే ఏ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు చెన్నైలో జరిగినటువంటి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వినిత మా జనసేన పార్టీ కార్యాలయం నుంచి పార్టీని బహిష్కరించినట్టు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. పూర్తి వివరాలు ఏదున్నా కూడా సరే కేంద్ర కార్యాలయం ఏదిచ్చా దాన్ని మేము ఫాలో అవడం. ప్రస్తుతానికి వినిత గారిని సస్పెండ్ చేయడం లెటర్ రిలీజ్ చేశారు. తదుపరి ఏం కేసు, ఎవరు చనిపోయారు, ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలు ఇంకా మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వచ్చిన వెంటనే అవన్నీ కూడా మీడియాకి తెలియజేస్తామని చెప్పి తెలియదు. అంటే ఆమె ఎంతకాలంగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు? గతంలో కూడా ఆమె కాళహస్తి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు, అయితే పొత్తులో భాగంగా టీడీపీకి ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు? నెల రోజులుగా తన ప్రవర్తన సరి లేకుండా మా కేంద్ర కార్యాలయం నుంచి కూడా చేసేటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ ఒక నెల రోజుల ముందు నుంచి కూడా దూరంగా ఉండమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం కూడా ఒక నెల రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా
మిగతా దానికి వాళ్ళు కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఒక నెలకు ముందే చెప్పడం జరిగింది. పార్టీ వ్యవహారాలకి కొద్దిగా దూరంగా ఉండాలి. అది కూడా పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి గారు కూడా చెప్తున్నారు. కాసేపు క్రితమే కూడా బహిష్కరణ వేటు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెల రోజులుగా ఆమె పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే మృతుడు ఉన్నాడో శ్రీనివాసులు అలియాస్ రాయుడు గత చాలా రోజులుగా ఆమె దగ్గర పిఏగా డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇక నగరం వినుత ఆమె 2014 సమయంలోనే పార్టీలో చేరడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల పాటు జనసేనకు సంబంధించిన నాయకురాలుగా శ్రీకాళహస్తిలో కొనసాగుతూ వస్తున్నారు. ఆమె 2019 సంబంధించి కూడా అక్కడ జనసేన పార్టీ నుంచి పార్టీ ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలో ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయడం శ్రీకాళహస్తి నుంచి చేయడం జరిగింది. ఆ తర్వాత 2024లో పొత్తులో భాగంగా ఆమె టికెట్ ఆశించి కూడా భంగపడ్డారు. దీంతో ఆమె అసంతృప్తిగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని చెప్పి నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం హత్య కేసు కూడా ప్రస్తుతం ఇన్వాల్వ్ అయినట్టుగా నిందితురాలుగా ఉండడంతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టుగా కూడా నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారికంగా కూడా తిరుపతిలో మీడియా సమావేశం పసుపులేటి హరిప్రసాద్ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈ మేరకు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.